ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈ ప్రశ్న అడిగితే మీలో చాలామంది అనేటువంటి జవాబు ఏంటంటే, చెప్పే జవాబు ఏం బాగున్నామో ఏమో, శాంతి సమాధానాలు లేకుండా. అవును, ఇంతకీ జీవితంలో ఎన్నో ఆశపడుతున్నాం, ఎన్నో కోరుకుంటున్నాం, కానీ ఏ ఆశ నెరవేర్చలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, మందిరానికి నమ్మకంగా వస్తూ ఉన్నాం, ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, కానీ ఇంతవరకు ఏ ఆశ కూడా నా జీవితంలో నేను కోరింది ఏది కూడా నెరవేరటం లేదే. ఇంతకి ఇవన్నీ అలాగే కలలుగా మిగిలిపోతాయా, ఆశలు అడియాశలు అయిపోతాయా అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఏది కూడా జరగదు. దేవుడు ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి, నీవు నమ్మితే నీ జీవితంలో అది నెరవేర్చాలని, నీ ఆశలు తీర్చాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం, నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. నీ ఆశ భంగము కానేరదు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు చెప్పగలరు ఈ మాట? నీ ఆశ భంగము కానేరదు. ఆశలను దేవుడు తీర్చేవాడు. ఉదయకాల సమయంలో దైవ చిత్తానుసారముగా ఉన్న నీ ప్రతి ఆలోచనను, ప్రతి ఆశను, కోరికను దేవుడు తీరుస్తాడు. అందుకే వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయం, నీ ఆశ భంగం కానేరదు. బేటా, అనుకుంటున్నట్లుగా నీ కోరికలు, నీ ఆశలు నేను తీర్చను అని అనుకుంటున్నామేమో. లేదు లేదు, త్వరలో నీ ఆశను నేను, నీ కోరికలను తీర్చబోతున్నాను. అవి ఎప్పటికీ భంగం కావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం, ఇంకెందుకు నీ జీవితంలో గలిబిలి, ఆందోళన? ఉదయకాల సమయంలో దేవునితో చెప్పు, ప్రభు నా ఆశలన్నీ తీర్చబోతున్నందుకు స్తోత్రం అని చెప్పు. నీ బిడ్డల విషయము, నీ భర్త విషయము, నీ ఉద్యోగం విషయము, లేదా నీ సేవా జీవితంలో నువ్వు ఏదైతే ఆశపడ్డావో ప్రార్థించి, తప్పనిసరిగా దేవుడు నేను నిరాశ నిస్పృహలు పాలు చేయకుండా నీ ఆశలన్నీ దేవుడు తీరుస్తాడు. విశ్వాసంతో నమ్ము. ప్రతి కోరికను దేవుని చేత నీవు తీర్చుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఆశ భంగము కానేరదని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి, ఆశలన్నీ అలా మిగిలిపోయి ఉన్నాయి, కోరికలని బాధపడుతున్నారు, వారిని గుర్తించి మాట్లాడే వారి ఆశలు, కోరికలన్నీ తీర్చి ప్రభును మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.